ఆర్కాడ్ 3 నియమాలను పాటిస్తూ డబ్బు పోగు చేశాడు. అప్పుడు ఒక ఇటుకలు చేసే ఒక వ్యక్తి ఆర్కాడ్ దగ్గరకు వచ్చి, నాకు గొప్ప బిజినెస్ అవకాశం వచ్చింది. ఫీనీషియా నుంచి రత్నాలు తెచ్చి అమ్మితే భారీ లాభం వస్తుంది. నాకు డబ్బిస్తే నేను వెళ్లి తెచ్చి నీ డబ్బుకు వడ్డీతో పాటు లాభమిస్తాను అన్నాడు. ఆర్కాడ్ ఆశతో పొదుపు చేసిన డబ్బు అతనికిస్తే డబ్బంతా ఒక్కసారిగా పోయింది. అప్పుడు ఆర్కాడ్ మళ్లీ ఆ పెద్దాయన దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పాడు. పెద్దాయన బాధగా కాని గట్టిగా, ఆర్కాడ్, నువ్వు మోసపోయావు, నీ సంపదను నష్టం నుంచి కాపాడుకోలేదు అని ఇలా 4వ నియమం చెప్పాడు. మీ సంపదను నష్టం నుంచి కాపాడుకోండి. నువ్వు డబ్బును ఇటుకలు చేసేవాడి చేతిలో పెట్టావు. వాడికి రత్నాల గురించేం తెలుసు? పెట్టుబడి పెట్టే ముందు జ్ఞానవంతుల సలహా తీసుకోవాలి. రిస్క్ ఎక్కువ ఉన్నా మీకు తెలియని పనుల్లో డబ్బు పెట్టకూడదు. త్వరగా ధనవంతులవ్వాలని మోసాల్లో పడకూడదు. నీ డబ్బు నీ బంగారు బానిసలు, వాటిని రక్షించు అన్నాడు. నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మావా.